డబ్బులు శాశ్వతమా, మనుషులు శాశ్వతమా? నిజానికి ఏది శాశ్వతం కాదు, అంటే ఏది పర్మనెంట్ కాదు. ఈవెన్ మీ లోపల ఉన్న ఆత్మ, సోల్ కూడా పర్మనెంట్ కాదు. అయినా మనుషులందరూ డబ్బులు వెనకనే పరిగెడతారు. మనకు కూడా డబ్బులు వెనకనే పరిగెట్టాలంటారు. ఈ మెటీరియల్ డిజైర్స్ని ఫుల్ఫిల్ చేసుకోమంటారు. ఈ లోకమాయ వెనకనే పరిగెడతారు. ఎందుకంటే వాళ్ళకి నిజం తెలీదు, లేకపోతే తెలుసుకోవాలనుకోవట్లేదు. భగవద్గీత చాప్టర్ 9 శ్లోక్ నెంబర్ 7లో శ్రీకృష్ణుడు చెప్తున్నారు, ఓ అర్జున, ఈ లోకంలో ఏది సృష్టించినా, ఏది నాశనం అయినా అన్నీ నా జాగ్రత్తలోనే జరుగుతున్నాయి. నువ్వు పుట్టావు, నువ్వు జీవిస్తున్నావు, నువ్వు చనిపోతావు, అన్నీ నా వల్లే జరుగుతాయి. నువ్వు జీవిస్తున్న ఈ జీవితంలో ఏది పర్మనెంట్ కాదు. నీ శరీరం పర్మనెంట్ కాదు, నీ లోపల ఉన్న ఆత్మ కూడా పర్మనెంట్ కాదు. ఏదో ఒక రోజు ఇవన్నీ అంతమైపోయి మళ్ళీ నా దగ్గరికి వచ్చేస్తాయి. మళ్ళీ నేను అన్ని సృష్టిస్తాను, మళ్ళీ నువ్వు పుడతావు, ఈ లోకం పుడుతుంది. అంటే మనం పరిగెడుతున్న ఈ డబ్బు పర్మనెంట్ కాదు, మనం పరిగెడుతున్న ఈ మెటీరియల్ డిజైర్ పర్మనెంట్ కాదు. దీనికి ఇంకోలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, మనందరం డబ్బులే అన్నీ అనుకుంటాం, డబ్బులు వెనకనే పరిగెడతాం. ఆ డబ్బులు సంపాదించడానికి ఎన్నో దారులు తీసుకుంటాం. దానిలో చాలా దారులు, చెడు దారులు ఉంటాయి. డబ్బులు వస్తాయి, బట్ డబ్బులు సంతోషంని తీసుకొని రాదు. కొంతమంది రీల్స్ చెప్తారు కదా, డబ్బుల వల్ల సంతోషం రాదు, బట్ డబ్బులతోటి మనం సంతోషంని కొనొచ్చని. అలాగైతే కొనండి. నిజంగా సంతోషంని మీరు కొనగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఎవర్ హ్యాపెన్. దానికన్నా బెస్ట్ ఇంకేమీ అవ్వదు. బట్ నిజానికి ఎవరు కొనలేరు. నిజమైన సంతోషం ఎప్పుడు వస్తుందంటే, ఒక మనిషితో మంచిగా మాట్లాడినప్పుడు, మన కర్మంని మనం పాటించినప్పుడు, మన ధర్మంని మనం పాటించినప్పుడు, మన ధర్మంని పక్కనున్నోడిని నేర్పించినప్పుడు, మన వల్ల ఒకడి జీవితం మారినప్పుడు, అప్పుడే నిజమైన సంతోషం అనేది వస్తుంది. డబ్బులు వెనకన పరిగెట్టండి, డబ్బుల్ని సంపాదించండి, బట్ మీరు ఒక మనిషి, మీ లోపల ఒక మానవత్వం ఉందని మాత్రం మర్చిపోవద్దు. హరే కృష్ణ, జయ శ్రీకృష్ణ, రాధే రాధే, జయ జగన్నాథ్. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం.